హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నాగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ గారు ఉన్నారండి. 65 ఏళ్ళు అనుభవం కలిగినటువంటి వ్యక్తి. సో ఈరోజు మనం ఆయన్ని అడిగి అంటే ఒక్కసారి గతంకి వెళ్ళి ప్రముఖుల జీవితాల్లో జరిగినటువంటి విషాద గాథల గురించి, వాళ్ళ మరణంలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనే విషయాలపై ఆయన్ని అడిగి క్లుప్తంగా తెలుసుకుందాము. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే సార్, ఒక్కసారి గతంలోకి వెళ్దాం. ఇప్పటికీ చాలామంది ప్రముఖుల విషయంలో కొన్ని నిజాలు దాచపడ్డాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక ఏదైనా రాజకీయ కుట్రలు ఉన్నాయంటారా? ఇవన్నీ కూడా ప్రాబబిలిటీసే, కొన్ని ఊహించి ఎందుకంటే ఆనాటి సర్కమస్టెన్సెస్ని బట్టి ఊహించి కొన్ని ఊహలు ఉన్నాయి, కొన్ని నిజాలు ఉండుండొచ్చు. అంచేత ఇదమిద్ధంగా చెప్పలేం. కానీ ఆనాడు జరుగుతున్నటువంటి ఒక పోరాటం, ముఖ్యంగా కృష్ణ గోదావరి దినుసరి ఆయిల్ అనేది గుజరాత్కి తీసుకువెళ్ళటం, ఇది రిలయన్స్ ముఖేష్ అంబానీ, దానికి సంబంధించి చాలా స్టోరీస్ వచ్చాయి. ఎందుకంటే ఆనాడు దాన్ని అడ్డుకున్నటువంటి ఏకైక వ్యక్తి, అధికారంలో ఉన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి వైఎస్. దానికి వ్యతిరేకం అంటే రాజశేఖర రెడ్డిని వ్యతిరేకిస్తున్నందుకు ఆయన మీద ఒక రకంగా కక్ష కట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి డీజీ పెట్రోలియం, ఆనాడు పెట్రోలియం కార్పొరేషన్ డీజీ ఉన్నారు కదా, అతనితో ఉన్నటువంటి సంబంధాన్ని ఉపయోగించుకొని ఇతని ఎక్స్‌ప్లాయిటేషను, గుజరాత్కి ఆయిల్ రిసోర్సెస్ తరలించడం, ఇవన్నీ కూడా ఇది. మా స్టేట్ ముఖ్యంగా గోదావరి, కృష్ణ, ఈ నదులు ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిసోర్సెస్ని ఉపయోగించుకోవడంలో ఫస్ట్ ప్రియారిటీ, ప్రథమ ప్రాధాన్యం అనేటువంటిది ఈ రాష్ట్రానికి చెందాలనేది వైఎస్. ఆ తర్వాత అది తీసుకెళ్ళటం అదంతా వేరు సంగతి. కాబట్టి ఇక్కడ మా అవసరాలు తీరకుండా ఇది తరలిపోవడానికి నేను వ్యతిరేకని అని చెప్పాను. అయితే అంబానీస్కి గ్రిప్ అంతా అక్కడ ఉంది, సెంటర్లో ముఖ్యంగా డీజీతో, ఆనాటి డీజీతో. ఆ డీజీకి ఎందుకని వాళ్ళకి అంత దగ్గర క్లోజ్ కనెక్షన్ అంటే, ఏయో ఈ ఆర్థిక లావాదేవీలు వాళ్ళ మధ్య ఉన్నాయి, డీజీకిను అంబానీస్కి మధ్య. దాని పర్యవసానంగానే డీజీ కూతురికి బొంబాయిలో ఒక పెద్ద మ్యాన్షన్ కట్టించడం, అది రిలయన్సే కట్టించారు. ఇది ఈ రకమైనటువంటి కనెక్షన్స్ ఉండి, ఇతను ఏ ధరకి నిర్ణయిస్తే ఆ ధరకి 4.5 అంటే 4.5, లేకపోతే 6 రూపాయలు అంటే 6 రూపాయలు, ఆ ఛార్జీ పెంచేసేసి మన ప్రజలకి, మన ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేటువంటి, ఆర్థిక వనరుల విషయంలో ఇబ్బంది కలిగించేటటువంటి పద్ధతిలో వాళ్ళు వ్యవహరించినప్పుడు వీల్లేదు, ఇది ఇట్లా జరగడానికి వీల్లేదు, నువ్వు పెంచడానికి వీల్లేదు ఆ ధరని నీ ఇష్టం వచ్చినట్టు అని సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కోరాడు రాజశేఖర రెడ్డి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కోరడమే కాకుండా దాదాపు 6 లెటర్స్, అఫీషియల్ లెటర్స్, 6 ఉత్తరాలు రాశారు కేంద్ర ప్రభుత్వానికి. ఇది చాలా దారుణంగా ఉంది, దీన్ని మీరు అడ్డుకోవాలి, దీన్ని నిరోధించాలి, అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, కాబట్టి మేము ఇది అంగీకరించమనేటువంటి. ఇంకా అక్కడి నుంచి ఫైట్ ప్రారంభమైంది అనుకోండి.
ఎగ్జాక్ట్ ఆ రోజు అసలు ఏం జరిగింది సార్? అంటే ఆ ఇది ఫ్లైట్లోకి వెళ్ళే అతను ముందు మీకు మొన్న తెలిసి. అది హెలికాప్టర్ ప్రమాదానికి దారి తీసింది ఆ, కానీ ఆ, దారి తీసిన ఆయన ఏమో మామూలుగా రచ్చబండ కార్యక్రమాల కోసం అని చెప్పి పొలిటికల్ మీటింగ్స్ కోసం అని చెప్పి ఆయన ప్రయాణం కట్టాడు. ఉమ్, కట్టినప్పుడు అక్కడ కూడా ఒక గమ్మత్తు జరిగిందని నేను అనుకుంటున్నాను. నేను అనుకోవటం అనే కాదు, దానికి సంబంధించి ఆ, నేవీలో పనిచేసేటువంటి ఒకరిద్దరు మిత్రులు కూడా ఉమ్, బాంబే నుంచి ఇలా కొన్ని ఘటనలు ప్రేరేపించబడ్డాయి అనేటువంటిది కూడా ఆయన చెప్పాడు నాకు బాంబే మామూలుగా నుంచి. పర్సనల్గా ఉమ్, మాట్లాడుతున్నప్పుడు. ఈ కార్యక్రమంలో భాగంగానే సరే అది ఆయన లెటర్స్ రాశాడని చెప్పాం కదా, అది సెంట్రల్ దాని మీద ఎటువంటి చర్య తీసుకోకుండా కామ్గా కూర్చుంది. ఇతని పని జాయిగా చేసుకెళ్ళిపోతున్నాడు. ఆ సందర్భంలో ఇది హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ హెలికాప్టర్ ప్రమాదానికి వెనక ఉన్నటువంటి గాథ ఏమిటి, రహస్యం ఏమిటి అనేది పూర్తిగా మనం చెప్పలేము, వివరణాత్మకంగా చెప్పలేం. కానీ హంచి మాత్రం ఊహించడానికి తగిన ఆధారాలు మాత్రం ఉన్నాయి. అది నిర్ధారణ చేయడానికి కాకుండా ఊహించడానికి తగిన ఆధారాలు ఉమ్, ఆ రోజుల్లో. అదే సందర్భంలో బాబు ఇక్కడ రాష్ట్రంలో మన ప్రతిపక్షంగా ఉన్నాడు కదా చంద్రబాబు కూడా అవును. ఈ రిలయన్స్తో ఉన్నటువంటి క్లోజ్నెస్లో, ఇది అందరికీ తెలిసిన విషయమే, అతని క్లోజ్నెస్ ఉంది. అంచేత ఎవరు ఎక్కడ ఏది ఏ స్కీములో పార్టిసిపేట్ చేశారనేది ఇదమిద్దంగా చెప్పడం కష్టం. అటువంటి సమయంలో ఆ హెలికాప్టరు, ఈయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ తాలూకు పైలట్ అతను రిటైర్డ్ ఫెలో. ఓకే. ఆ రిటైర్డ్ ఫెలోని పెట్టకూడదు, అది సజెస్ట్ చేసింది రిలయన్స్ ఎయిర్ది. ఉమ్, ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి, దాన్ని అతను సజెస్ట్ చేసింది. ఓకే. అది ఆయనకి తెలియదు, ఎవరికి రాజశేఖర్కి తెలియదు. సరే, ఆఫీసర్స్ మధ్య జరిగేటటువంటిది ఇది కదా, ఏ ఆఫీసర్ ఎక్కడ స్టేట్ ఆఫీసర్స్లో ఎవరు ఎట్లా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటిది కూడా కొంచెం కష్టమైన పని. బట్ అతను తీసుకొచ్చేసి పైలట్గా పెట్టాడు. వాళ్ళని వెంటనే ఎక్కడ ఆయన ఇల్లుని వాళ్ళు కనుక్కున్నారు. రిలయన్స్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళారు, ఇక్కడ మన ఇంటికి వచ్చారు. ఉమ్, ఆఫీసర్స్, నలుగురు ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ హూ ఆర్ స్టేషన్డ్ ఇన్ హైదరాబాద్. ఓకే. హైదరాబాద్లో ఉంటున్నటువంటి ఆఫీసర్ వచ్చేసి, దీన్ని పర్పస్ కోసం వచ్చాము, ఆ స్టోరీ అలా వచ్చింది కదా, దానికి ఏమిటి మీకు ఉన్నటువంటి సోర్స్, ఇట్స్ వైల్డ్ స్టోరీగా ఉంది కదా అని వాడు ప్రశ్నించారు. సరే, ఉభయ కుశలోపరి కాఫీలు తాగటం అంతా అయిపోయింది. కూర్చోబెట్టేసి, మీకు ఈ గాథకి మీకు కారణం ఏమిటని మీరు అడుగుతున్నారు కదా, ఉమ్, మరొక గాథ నేను చెప్తాను, దానికి కారణం అని మీరు చెప్పగలిగితే ఐ థింక్ దాని మీద పెద్ద డిస్కషను దీని మీద ఉండాల్సిన అవసరం ఉండదు అని చెప్పి, అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ బ్రదర్ కాబట్టి ఉమ్, అనిల్ అంబానీ హెలికాప్టరు, అతనికి ఇండస్ట్రీస్ ఉన్నాయి, పెట్రోలియం వ్యవహారం ఇవన్నీ, వాటికి వెళ్ళడం కోసం తనకు ప్రత్యేక ఒక హెలికాప్టర్ని పెట్టుకున్నాడు. ఈ స్టోరీ కూడా ఆయన టెక్నికల్ ఎక్స్పర్ట్, అనిల్ అంబానీ హెలికాప్టర్కి సంబంధించిన టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్పింది. ఓకే. ఆ టెక్నికల్ ఎక్స్పర్టుని అడిగి అంబానీ బ్రదరు ముఖేష్ తాలూకు మనిషి
ఎవరో ఇంకొక ఎక్స్పర్టు వచ్చాడు. ఆ క్రితం రోజు అదంతా చూసి వెళ్ళాడు. అంటే బ్రదర్దే కాబట్టి మేము ఏమనం కదా అని చెప్పి చేస్తే, దాంట్లో తరువాత చూస్తే ఇతను చెక్ చేసుకుంటే, ఎందుకంటే ఇతను ఫ్లై టైంకి ముందంతా చెక్ చేస్తారు కదా, అతను తన ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్ళడం కోసము ఆయన రెడీ చేస్తూ ఉంటే, దాంట్లో ఈ అతను టెక్నికల్ ఎక్స్పర్టు ఎవరు అనిల్ టెక్నికల్ ఎక్స్పర్టు అది చెక్ చేశాడు. ఓకే. ఆయన దీన్ని పెట్రోలు వ్యవహారం ఇదంతా చూస్తే దాంట్లో మట్టి మిశానం కలిసి ఉన్నాయి. మరి అది ఫ్లై అయితే ఫ్లై అయిన 10 minutes కూడా బహుశా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి అది రిపోర్ట్ చేశారట అనిల్కి. సరే ఇక వెళ్ళకుండా కామ్గా ఊరుకున్నారు, ఇది అయిపోయింది. ఇది బయటకు వచ్చేసింది బాంబే పేపర్స్లో పడింది. బాంబే పేపర్స్లో పడితేనే మనకు తెలియవచ్చింది. ఓకే. కాబట్టి దానికి ఎవరు కారకులు అయి ఉంటారు మీరు నిర్ధారణ చేస్తే, నాది ఉట్టి స్టోరీ మాత్రమే. విన్నవి కన్నవేనా, మన పని అదే కదా, విన్నవి కన్నవే కదా, చూసింది లేకపోతే వినికిరింది జర్నలిజంలో ఉన్నటువంటి దీని ప్రకారం. అదే పోతనమాచుడు చెప్పాడు, విన్నవి కన్నవి విన్నవిస్తానని. అంచేత అప్పుడు అతను దీనికి ఇచ్చేసినప్పుడు అది చెప్పాడని చెప్పి అది బయటికి పొక్కిందని చేసి రైల్వే ట్రాక్ మీద మొత్తం పడేసి ఖతం చేసేసి పడేశారు. అయిపోయాడు అనిల్ టెక్నికల్ ఎక్స్పర్ట్. బయటకు వచ్చింది కదా ఇది. దాంతో భార్యాభర్తలు, భార్య, తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఒకటి రికార్డ్ చేశారు. బాంబే దాంట్లో హత్యగా పరిగణిస్తూ కంప్లైంట్ ఇవ్వటం ఇది జరిగింది. సరే ఇది వాస్తవమా లేకపోతే అబద్ధమా అది మీరు నిర్ధారణ చేస్తే దీని విషయం కూడా అవును కాదో మనం కలిసి చర్చించవచ్చమ్మ. అండ్ ది వర్ నాన్ ప్లస్. ఇంకేసరి ఏం మాట్లాడాల, వాళ్ళు కామ్గా వెళ్ళిపోయారు. కూర్చున్న రిలయన్స్ ఎక్స్పర్ట్స్, రిలయన్స్ ఆఫీసర్స్ వెళ్ళిపోయారు. దేర్ ఎండెడ్ ది మ్యాటర్. ఇంత జరిగిందనమాట. ఎంత జరిగింది మీకు తెలియదు కదా, అది తెలియదు సార్. అప్పుడు దాంట్లో చూచాయిగా దాంట్లో ఇచ్చేసాం. మరి ఇష్యూ అంతా ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోలేదు తర్వాత? అంటే బికాజ్ ఇట్ ఈస్ లింక్డ్ అప్ విత్ అబానీస్ గ్రూప్స్. అప్పటికే అబానీస్ దాంట్లో ఉన్నారు. పడనప్పుడు కూడా బయటకు వచ్చింది, పడనప్పుడు బయటకు వచ్చారు. అసలు రాజీవ్ గాంధీకే సొడ్డు పెట్టినటువంటి బాపత ఇది. తను అన్నదేదో చేయకపోతేనో ఏదో మొత్తం మీద ఒక దశలో రాజీవ్ గాంధీ నుంచి విడిపోయారు కదా రిలయన్స్ గ్రూపు కొన్నాళ్ళు. ఆ తర్వాత నెమ్మదిగా చేరాడు. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ ఆస్తుల కేసుల కింద జైల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటారు? అవి అక్రమాస్తులు సక్రమాస్తులు అన్నది తేల్చడం ఉంచావు, ఇంతవరకు తేలలేదుగా. తెలియదండి, తేలవు కూడా. ఎందుకనంటే చంద్రబాబు అధికారం పతనం అయ్యే వరకు కూడా తేల్చకుండా ఉంచారు. ఎందుకనంటే ఆ లింక్స్ అలా ఉన్నాయి. ఇంతవరకు మొత్తం జగన్ పేరిట ఆ మిషతో జగన్ ఆస్తుల చుట్టూ అల్లుకున్నటువంటి కథ అంతా కూడా ఎక్కడి నుంచి వెళ్ళారంటే రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ డెసిషన్స్ని ఆధారం చేసుకుని ఇక్కడ వాళ్ళందరూ ఆయన దాంట్లో పెట్టారు అని, పెట్టుబడులు పెట్టారు అని. పెట్టుబడులు ఎవరైనా పెట్టుకోవచ్చు, పెడతారు. అవతల ఒక పొటెన్షియల్ ఫెలో ఉంటే అందరూ బయట వాళ్ళు పెడతారు.
ఎందుకనంటే మనం జీవిస్తున్నది క్యాపిటలిస్ట్ సొసైటీ. అందులో భాగం జగన్ కూడా అందులో భాగమే, ప్రతి వాళ్ళు అందులో భాగమే ఈ వ్యవస్థలో. ఈ వ్యవస్థ అనుమతించిన మేరకి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు అంతవరకు. ఈ రకమైనటువంటిది ఆధారం చేసుకుని అతని మీద కథలటానికి, దానికి తోడు ఇప్పుడు మొత్తం 12 మందో 13 ఆయనతో పాటు ఇరికించారు కదా. అవును అవును. చంద్రబాబు చేసిన పని వల్ల ఆయనతో పాటు ఇరికించింది. సిబిఐ పేరిట, తర్వాత ఎంక్వైరీ పేరిట, ఈడీ ఎంక్వైరీస్ పేరిట ఇచ్చేశారు. సిబిఐ కాదు కూడా తెలిసేది వరకు విజయరామారావు గారు ఉండేవాడు క్యాబినెట్లో. ఇది అంతకుముందు చంద్రబాబు క్యాబినెట్లో ఉండేవాడు, తీసుకున్నాడు. ఆయన డైరెక్టర్ జనరల్గా ఉండేవాడు, చీఫ్గా ఉండేవాడు, సిబిఐ చీఫ్ సెంట్రల్లో. ఆయనకి దగ్గర పనిచేసినటువంటి అతను లక్ష్మణ్ గారు ఆయన ఉన్నాడు, జూనియర్, ఇది జాయింట్ ఇది డైరెక్టర్గా. ఈయన దీంట్లో చేరిన తర్వాత ఈయనకి బాబు క్యాబినెట్లో బాబుకి అనుకూలమైనటువంటి వ్యక్తి కదా ఆయన, ఎవరు పెద్దతనం విజయరామారావు. ఇంకా అక్కడి నుంచి ఏమిటంటే ఈ క్లిక్ని ఆధారం చేసుకుని మనం అతని మీద రకరకాల ఈ కథనాలు అల్లేసేసి చూసేసి, ఎందుకంటే ముందు అతను రాబోతాడు, అధికారానికి వచ్చేటువంటి అధికారం ఉండొచ్చు, వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు, ఈ రకమైన ఆలోచనలన్నీ చేసుకుని ఆ కుర్రాడి మీద, జగన్ మీద చేశారు. పైగా క్యాబినెట్ అనుకూలించిన నిర్ణయాలకి మేరకే నీకు అంత చేసి అందరూ ఉన్నారు కదా క్యాబినెట్లో. తర్వాత ముఖ్యమంత్రి అయినట్టు ఆయన పోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారుగా. అవును, కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్గా ఉన్నాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి క్యాబినెట్లో అనేక మంది వీళ్ళు మంత్రులు ఉన్నారు కదా, అందరూ కలిసి యాక్సెప్ట్ చేసినాయి కదా అక్కడ తీర్మానాలు. అందులో ఎక్కడ జగన్కి అనుకూలమైనటువంటి తీర్మానాలు ఏమీ లేవు. అవి కనుక ఉంటే ఇప్పటి వరకు అసలు అతను బయటికి వచ్చే పనే లేదు. కానీ అవి ఎంత ఫాల్సో ఆరోపణలు ఇవన్నీ రుజువైంది. తరువాత ఆయనతో పాటు అరెస్ట్ అయినటువంటి దాదాపు 12-13 మంది ఆఫీసర్స్ కానివ్వండి, తర్వాత ఈ క్యాపిటలిస్టు వ్యవస్థలో ఉన్నటువంటి ఇతర మిత్రులు కానివ్వండి, ఇది పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు, ఇది జగన్ కంపెనీల్లో వాళ్ళు కానీ వాళ్ళందరూ మీద వచ్చిన ఆరోపణలు అన్నీ ఇప్పుడు రుజువు కాలేదు కదా, అందరూ విడుదలైపోయారు కదా. విడుదలైపోయినప్పుడు ఎక్కడ నీ ఆరోపణలు నీవు చేసినటువంటివి ఎక్కడ రుజువులు? చివరికి సిబిఐ స్పెషల్ కోర్టు కూడా, విచారిస్తున్న స్పెషల్ కోర్టు కూడా సిబిఐది ఎంతగా గ్రిల్ చేయవలసి వచ్చిందంటే రాను అసలు నీకు ఎవిడెన్స్ ఉందా లేదా, ఎందుకు అనేక సార్లు మేము కోరుతున్నా ఎవిడెన్స్ నువ్వు బయట పెట్టవు, ఎవిడెన్స్ రుజువు చేయి అని చివాట్లు పెట్టినటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఓపెన్ కోర్టులో ఏది తరలేదు, అది అలాగే అరెస్ట్ చేయించి అతన్ని దాదాపు సంవత్సరంన్నర పాటు దాంట్లో ఉండి విడుదలైన తర్వాత కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు. అప్పుడప్పుడు మళ్ళీ మధ్యలో మర్చిపోతారేమో జనం అని మధ్యలో గుర్తు చేస్తూ ఉంటాడు బాబు. ఆ కేసులు ఉన్నాయి అట్లాగే. ఓకే, అది అందుచేత నువ్వు చేస్తున్న నిర్వాహకం ఏంటో, పాలన ఏమిటో అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకి వాళ్ళ. సార్ ఒక్కసారి మళ్ళీ గతంకి వెళ్దాం సార్.
రాజారెడ్డి గారి మరణం వెనుక, వైఎస్ రాజారెడ్డి గారి మరణం వెనుక అంటే తెలియని నిజాలు చాలామందికి ఉండుంటాయి. అవేమన్నా తెలుసా మీకు? అవి నాకంత ఆ లోతుపాతులు తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాత్రం తెలుసు. ఆయన గురించిన మంచి అభిప్రాయమే నాకుంది, అనేక మందికి కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి రాయలసీమలో ఉన్న స్థానిక ఉన్నాయి ఇది ఫ్యాక్షనిస్టు తగాదాలు వ్యవహారం అని, ఆ స్థానిక తగాదాలకు సంబంధించినటువంటి విషయాల్లోకి మనం వెళ్ళలేము. ఎందుకనంటే అన్ని వర్గాల వాళ్ళు అనేక సంవత్సరాలుగా ఇటువంటి ఈ ఫ్యాక్షనిస్ట్ తగాదాల్లో ఉన్నారు. నీవు శుద్ధమంతుడు అయినంత మాత్రం కూడా నీకు నిలవనివ్వని ఇది ఉంటుంది. అంచేత అది కులాల రూపంలోనూ మతాల రూపంలోనూ బయటపడుతూ ఉంటాయి ఈ ఘర్షణలు ఇవన్నీ కూడా. అందుచేత దాటిల్లోకి మనం తలదూచి పెద్దగా మనం చెప్పుకోగలిగింది, సంతోషించగలిగింది లేదు. కానీ ఫ్యామిలీ యాజ్ సచ్ నాకున్న అంచనాలో చాలా మంచి ఫ్యామిలీ రాజారెడ్డి ఫ్యామిలీ. ఆయనకు ఒరిజినల్ ఇవాళ కొత్తగా సంపాదించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎప్పటి నుంచో బైరేట్స్ మైనింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. 30-40 సంవత్సరాలుగా, 40 సంవత్సరాల పైనే. అందుచేత ఇవాళ వచ్చేసి ఆలఫేసడని వచ్చిన వాళ్ళు కాదు సంపాదనలోకి, నాకు తెలిసినంతవరకు. అంచేత అవి ఆ ఫ్యాక్షనిస్ట్ తగాదాల నుంచి కొన్ని పరిణామాలను మనం చూడలేము. ఆ తర్వాత రాజశేఖర రెడ్డిని ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేసిన మొట్టమొదటి చేసిన పాదయాత్ర ఉంది కదా, ఆ పాదయాత్ర అయిపోయిన తర్వాత నేను కలుసుకున్నా. రాజశేఖర రెడ్డి గారిని కలిశారు? కలుసుకున్నప్పుడు ఒక ప్రశ్న వేశాను. గతంలో మీ రాజకీయ అనుభవాలకి ఇప్పుడు ఈ పాదయాత్ర ద్వారా పొందిన అనుభవానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అదేమో అందరూ మాట్లాడుకుంటున్నట్టుగా ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలను చూశారు, మీకు దాంతో సంబంధం అని నేను అనడం కాదు. కానీ అటువంటి వాతావరణం నుంచి పైకి వచ్చి మంచిగా తీసుకువచ్చి కాంగ్రెస్లోనే ఒక నాయకుడిగా అవతరించిన తర్వాత అప్పటికి దానికి ఇప్పుడు మీరు ఈ పాదయాత్రకి కూడా 1500 కిలోమీటర్లు 3000 కిలోమీటర్లు యాత్ర చేసినటువంటి సందర్భంలోనూ అనేక అనుభవాలు, అనేక రకాల ప్రజల్ని, అనేక రకాల వృత్తిదారుల్ని కలుసుకుని చర్చించిన సందర్భంగా మీకు చాలా అనుభవం వచ్చి ఉండాలి. టువర్డ్స్ పీపుల్, ప్రజలంటే ఏమిటి, ప్రజా రాజకీయం అంటే ఏమిటి అనేటువంటి దాని మీద ఒక సదవగాహన, మంచి అవగాహన వచ్చి ఉండాలి అని నేను అనుకుంటున్నానండి. ఇది నిజమా కాదా అంటే నిజమే ప్రసాద్. అంటే నాకు చాలా మెటమార్ఫసిస్, నాలో మానసికమైన పరివర్తన వచ్చింది ఈ యాత్ర ద్వారా అని అడ్మిటెడ్. ఒక నాయకుడికి అది చాలు, ఆ రకమైనటువంటి అడ్మిషను. జనరల్గా మనకు తెలుసు కదా, అడ్మిట్ చేయడం అనేది ఉండదు. అవును సార్. మనం ఇప్పుడు రాజకీయాల్లో చూస్తున్నాం కదా, తప్పు చేసి తప్పు జరిగిందని ఒప్పుకునేవాడు కానీ అడ్మిట్ చేసేవాడు కానీ లేడు. అది ఆయన చూశారు. అక్కడి నుంచి ఆ వరుసలోనే వారసత్వం చూస్తూనే ఆయన కూడా చాలా వితరణశీలిగా అనేక మందికి ప్రజానాట్య మండలికి వీటికి కాంట్రిబ్యూట్ చేశాడు. వాళ్ళకి ఆ కార్యక్రమాలకి, అనేక సాంస్కృతిక కార్యక్రమాలకి రాజారెడ్డి గారు. ఇదంతా ఈజ్ ఎ గుడ్ ఆస్పెక్ట్. సార్, ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పండి, ఎన్టీ రామారావు గారి మరణం వెనుక వెన్నపోటే ప్రధాన కారణమా, లేదంటే ఇంకేమన్నా కారణాలు ఉన్నాయంటారా? రాజకీయానికి వెన్నుపోటుకి పెద్ద మంచి తేడా ఉండదు. ఈ రాజకీయంలో ఆయన్ని
అణగదొక్కి పైకి రావాలనుకునేటటువంటి ధోరణి నుంచి, అటువంటి అర్జీ నుంచి వెన్నుపోటు వస్తుంది. ఎందుకంటే అధికార లాలస, దాని పట్ల ఉన్నటువంటి అమితమైన ఆసక్తి, ప్రేమ, వీటికి ఆ తపన అనేకమైన పనులు, తప్పుడు పనులు చేయించేటువంటి అవకాశం ఉంటుంది. అది అటువంటి వాతావరణం నుంచే ఈ వెన్నుపోటు రాజకీయం అనేటువంటిది వచ్చింది. అలా ఆయనకి సంబంధించినంత వరకు, ఆయనకి వ్యతిరేకంగా. సార్, ఆ వెన్నుపోటు అనేది అంటే ఏ విధంగా ఫామ్ అయిందండి అది? అధికార లాలస నుంచి వచ్చింది అది. ముఖ్యంగా దీనికి చంద్రబాబు చూసుకున్నటువంటి అవకాశం ఏమిటంటే, ఇది ఈ వెన్నుపోటు రాజకీయానికి అనుకూలంగా చూసుకునేది ఒక ఎలిమెంట్ ఉంది. ఆమె లక్ష్మీపార్వతి. ఆమె ఎన్టీఆర్ జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత అది వాళ్ళిద్దరి ఛాయిస్. నువ్వెవడివి, ఏమే పలానా వాళ్ళని చేసుకోకూడదు ఎవరు, అది కూడా ఆయన భార్య పోయిన తర్వాత చేసుకున్నాం వ్యవహారం. భార్య ఉండంగా చేసుకుంటే ఇద్దరు తప్పుపట్టేవాళ్ళు, ఇది వేరు సంగతి. అలా కాకుండా వాళ్ళిద్దరూ ఒక అవగాహనకు వచ్చి, తర్వాత ఆమె కూడా విద్యావంతురాలు అవ్వడం వల్ల ఒక అవగాహనకు వచ్చి, మీకు పైగా లక్షల మంది సమక్షంలో తిరుపతిలో వివాహం చేసుకున్నారు. బహుశా ఏ నాయకుడు, ఎక్కడ సంగతో వద్దు, మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఏ నాయకుడు కూడా, ఏ నాయకుడికి అలాంటి బహిరంగంగా ప్రజా సమక్షంలో ప్రజల యొక్క ఆశీస్సులతో వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు మనకి కనిపించరు. అవును, నాయకులు తన యొక్క స్థితి, పార్టీలో తన స్థితి ఎప్పటికీ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా ఉండటం ఉంది కదా ఆర్గనైజేషన్లో. అసలు ఎన్టీఆర్ గారు ఫ్యామిలీలో ఒక మనిషిని పార్టీకి ఒక సెక్రటరీగాను తర్వాత ఇది పెట్టుకోవడం అన్నది, దీంట్లోకి తీసుకురావడం అన్నది సరైనటువంటిది కాదు. ఒకసారి అది దూరిన తర్వాత, అతనితో సంబంధం అంతకంటే అల్లుడు అయిన తర్వాత ఈ రాక్షసు. అంతకుముందు ఈయనకి వ్యతిరేకంగా ఓటు చేసేది కదా, పోటీ చేసి ఓడిపోయాడు కదా చంద్రబాబు. మొట్టమొదట ఈయనకి వ్యతిరేకంగా పోటీ చేసి కాంగ్రెస్లో ఉంది. కాంగ్రెస్ మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ ఎలిమెంటే. అవును. ఈయన వచ్చింది యాంటీ కాంగ్రెస్ ప్లాంక్ మీద ఇచ్చాడు. ఎందుకనంటే ఇక్కడ అంజయ్ గారికి జరిగినటువంటి అన్యాయం, అంజయ్ గారిని నూనపరిచినటువంటి విధానం, రాజీవ్ గాంధీ వీళ్ళంతా కూడా ఆయన్ని అక్కడికి ఎయిర్పోర్ట్కి రాకుండా చేసినటువంటి విధానం, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అంజయ్ గారు. సో ఇవన్నీ చూశాడు. తర్వాత రాష్ట్రంలో పరిపాలన అంతా గమనిస్తూ ఉన్నాడు. సరే, అతను సినీ రంగం నుంచి ఎవరి ప్రోద్బలంతో కానివ్వండి, అది మన నాదెండ్ల భాస్కరరావు గారి ప్రోద్బలంతో కానీ, ఇంకొకరి ప్రోద్బలంతో కానీ ఏమైనా కానివ్వండి, ఆయన రంగప్రవేశం రాజకీయంలోకి చేశాడు. చేసిన తర్వాత రకరకాల పరిణామాలు వచ్చాయి. దానికి ముందు తెలుగు జాతికి జరుగుతున్నటువంటి అవమానాన్ని చూసి ఆయన కుపితుడయ్యాడు. అది ఆయన భరించలేక తెలుగు జాతి ప్రతిష్ట కోసం అని చెప్పి, పునఃప్రతిష్ట కోసం ఢిల్లీ వెళితే మనల్ని మద్రాసీలుగా చూస్తున్నారు తప్ప అది వాస్తవం కూడా. అప్పటి వరకు ఇతను రంగంలోకి వచ్చే వరకు కూడా మనల్ని, అంటే తెలుగు వాళ్ళని
అక్కడికి పరిగణన ఏమిటంటే వీళ్ళు మద్రాసులు. ఇది ఒక జాతి, తెలుగు జాతి, ఒక ప్రతిష్ట కలిగిన జాతి దక్షిణ భారతంలో అనేటటువంటి ఇది లేదు. లేకుండా మద్రాసీలుగా భావిస్తున్నారు. అందుచేత ఈ రకమైనటువంటి దీనికి ఆయన కలత చెంది ఇది ఈ ప్రతిష్టని పునఃప్రతిష్ఠించకపోతే తెలుగు జాతి భవిష్యత్తు ఉండదని చెప్పి ఆ రకంగా ఆయన ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి 9 మాసాల్లో అందరి బోర్డులు తిప్పేసాడు. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు 9 మాసాల్లో. అది వరల్డ్ రికార్డు. 9 మాసాల్లో ఇది చేయటం అన్నది, ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేయటం అనేటువంటిది. ఇది ఈ రకమైన పరిణామాల నుంచి వచ్చిన తర్వాత ఫ్యాక్టర్ సరే ఈ లక్ష్మీభారతి గారిని చేసుకోవటం ఇదంతా ఉంది కదా, అది సహించలేకపోయారు టీడీపీలో కొంతమంది. ముఖ్యంగా నెక్స్ట్ ఈయన స్థానాన్ని ఏదో ఒక రూపంలో ఒక మెషతో ఆక్యుపై చేయడం కోసం ఎదురుచూస్తున్నటువంటి, ముఖ్యంగా ఎదురుచూస్తున్న చంద్రబాబు సహించలేక ఒక గాథలకి దిగారు. కొత్త గాథలు ఈ రకంగా ఆమె మీద రకరకాల లేనిపోని నిలాపనిందలు వేయటం, ఇవన్నీ కూడా ఆ వ్యక్తిగత జీవితంలోకి వీళ్ళు ప్రవేశించి వాళ్ళు చేసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఆ దంపతులుగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తూ కథలల్లి నానా గందరగోళం చేసేటప్పటికీ అతనికి మనస్తాపం కలిగించారు. ప్రభుత్వం రాకముందు, పాలనకి రాకముందు, పాలనకి వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఈయన. కానీ అంతకాలం అసలు సహించి ఊరుకోవటమే తప్పు. ఇది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇతను పార్టీ నాయకుడిగా ఇతను కూడా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు అసెంబ్లీలో చాలా స్ట్రెంగ్త్ లేకపోయినా సరే ఆయన టూర్ పెట్టుకున్నాడు కదా. ఎన్టీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దగ్గరికి పాలన పేరుతో ప్రజల దగ్గరికి ప్రజల వద్దకు పాలన అనేటువంటి స్లోగన్ మీద తర్వాత ప్రజల్ని కలుసుకోవడం కోసం చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెట్టుకున్నాడు, పర్యటన పెట్టుకున్నాడు. పర్యటనలో ఆయనతో పాటు ఈయన కూడా వెళ్ళాడు, సెక్రటరీ కదా, పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి ఇతను కూడా వెళ్ళాడు. వెళ్ళి చేసిన పని ఏమిటంటే, ఎందుకని అతని లోపల ఆ దుగ్ధం ఉంది, తను ఎప్పుడు ఆక్యుపై చేయటం అనేటువంటిది. దానికి మిష ఆమెను పెళ్లి చేసుకోవడం. ఎవరు? లక్ష్మీపార్వతి గారు పెళ్లి చేసుకోవడం. ఆ మిష చాటున అతనికి ఒక మంచి మిష దొరికిందనమాట. ఇది యాంటీ కనపడకుండా యాంటీ-ఎన్టీఆర్ ప్రోపగండాకి పార్టీలోనే పాదులు తీశాడు, పునాది వేశాడు. టూర్స్ నుంచి వచ్చేసరికల్లా ఆయనకంటే ముందు వచ్చేసాడు. ఇంకా శ్రీకాకుళంలోనే ఉన్నాడు ఆయన టూరు, ఆయనకంటే ముందు వచ్చేసాడు. ఈయన మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చాడంటే గ్యాదర్ చేయాలి, తనకు అనుకూల వర్గాన్ని గ్యాదర్ చేయాలి. అసెంబ్లీలో ఆయన తీర్మానం పెట్టడానికి ముందు, కృత్రిమమైన తీర్మానం పెట్టడానికి ముందు ఈ పని చేశాడనమాట. చేసేసి ఇక్కడికి వచ్చేసేసి విశాఖపట్నం వచ్చి, విశాఖపట్నం నుంచి దాదాపు ఒకే రోజున 1000 ఫోన్లు హైదరాబాద్కి కొట్టేశాడు. ఎన్టీఆర్ ఇంకక్కడే ఉన్నాడు, శ్రీకాకుళం ఆ ప్రాంతాల పర్యటనలోనే ఉన్నాడు. అతను ఇంకా టైం ఉందన్నమాట, ఇంకా 2 రోజులు 3 రోజులు టైం ఉంది. అంచేత గబగబా ఇక్కడ చేసేసి
దీనికి బిల్డప్ చేయాలి, యాంటీ ఎన్టీఆర్ గ్రూపును బిల్డప్ చేయడం కోసం ఇక్కడ ఆ ఫోన్స్ ఉన్నటువంటి లిస్టును కూడా నేను ఫోన్స్ డిపార్ట్మెంటు అనే విశాఖలో ఒక మిత్రుడి ద్వారా సంపాదించి ఆ లిస్ట్ అంతా కూడా నేను తీసుకున్నా. తర్వాత పారేశాను అనుకోండి. ఆ జాబితా ఎంతమందికి చేసింది వ్యవహారం ఇదంతా వాళ్ళందరినీ సన్నద్ధం చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసాడు. ముందు ఆయనకంటే ముందు డోల్ ముందు వచ్చేసాడు. వచ్చేసి మొబలైజేషన్కి అనమాట. అంతవరకు మళ్ళీ తిరిగి ఆయన హైదరాబాద్ వచ్చే వరకు ఇతనికి కుట్ర తెలియదు. ఓకే, అల్లుడు చేస్తున్న ఈ కుట్ర తనకు వ్యతిరేకంగా చేస్తున్న కుట్ర తెలియదు. ఇట్లా ఈ రకమైనటువంటి ఎత్తుగడల ద్వారా వచ్చి ఆయన, ఎందుకనంటే ఈ విషయాన్ని చూసి ఆయన ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత పరిణామాలు కనిపెట్టి వెంటనే దీనికి ఏంటంటే డిజాల్వ్ చేయాలనుకున్నాడు అసెంబ్లీని. డిజాల్వ్ చేయాలనుకునేసరికి కొన్ని పరిణామాలు వచ్చాయో వెంటనే మనకు గుర్తులేదు, కానీ డిజాల్వ్ చేయాలనుకున్నాడు. ఆ డిజాల్వ్ కాకుండా మొబలైజేషన్కి పూనుకున్నాడు అన్నమాట. ఇతను ఈ పని చేస్తున్నాడని తెలిసే అతను అప్పటికి ఉన్నటువంటి గవర్నర్ ఎవరు, కృష్ణకాంత్ గారు, కృష్ణకాంత్ను కూడా ఆకట్టుకుని కూర్చున్నాడు. ఓకే, ఈలోపు ఆయన ఎందుకంటే ఈ పరిణామాలని చూసి మనిషి కొంచెం డంగుపడ్డాడు ఎన్టీఆర్. అది ఆ సమావేశం జరగకుండా ఉండే ఏర్పాట్లన్నీ బాగు చేశాడు. అవిశ్వాస ప్రకటన కాలేదంటే ఈలోపు వెంటనే రాజమండ్రిలో ఉన్నటువంటి తను స్పీకర్గా ఉన్నటువంటి తను ఉన్నాడే యనమల రామకృష్ణుడికి పిలిపించి హెలికాప్టర్ ద్వారా గమనం హుటాహుటి రమణమని ఒక 40 మందితోనో 50 మందితోనూ సంతకాలు సేకరణ చేసి ఈయనకి వ్యతిరేకంగా తీర్మానం చేసి వ్యవహారం చేసి వీళ్ళందరినీ కూడా నెమ్మదిగా మొత్తం అంతా కూడా యాంటీ ఎన్టీఆర్ వ్యతిరేకులందరినీ కూడా కూడగట్టేసేసి ఇంకేముంది గెట్టడం లేదు, అక్కడ ఆమె వచ్చి కూర్చుంది కాబట్టి ఆమె ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడు కాబట్టి ఇంకా రాష్ట్ర పరిపాలన నాశనమే అన్నటువంటిది ఒక ఐడియాని క్రియేట్ చేసి మొత్తం మీద చేశారు. అది హాస్పిటలైజ్ అయ్యాడు ఆయన ఈ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో. అంటే ఎక్కడ అసెంబ్లీ సమావేశపరిచి ఆయన డిక్లేర్ చేయొచ్చు యాజ్ చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యూషనల్గా, అంటే దీన్ని రద్దు చేస్తున్నాను, ఫ్రెష్ ఎలక్షన్స్కి వెళ్తున్నాను అనొచ్చు. అది ఎక్కడ వచ్చి పడుతుందోనని చెప్పేసి ఈయనకి వ్యతిరేకంగా ఈ మొబలైజేషన్ పెట్టేసేసి ఏ హోటల్ అది వైస్రాయ్ హోటల్లో ప్రత్యేక దుకాణం తెరిచాడు. అప్పటికి ఉన్న స్ట్రెంగ్త్, అతనికి ఉన్న స్ట్రెంగ్త్ 40 మంది మాత్రమే తన వెనక ఉంది, 200 మంది సభ్యుల్లో. దీన్ని ఎట్లా మొబైల్ చేశాయంటే ఉంటే దాని మొట్టమొదటి మీటింగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా అతని కనెక్షన్స్ విత్ కాంగ్రెస్, ఎవరికి బాబుకి ఉన్న కనెక్షన్స్ విత్ కాంగ్రెస్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పోలేదు అతనికి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎన్టీఆర్ని అన్సీట్ చేయడం కోసం మొట్టమొదట ఈ క్రైసిస్ వచ్చినప్పుడు కలుసుకుని సలహా కోసం కలుసుకున్న ఎవరో తెలుసా? మైసూరారెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు మైసూరారెడ్డి.
ఏమన్నా మైసూరారండి స్వయంగా నాతో చెప్పాడు. ఓకే. ఏమన్నారు, ఏం జరిగింది మైసూరా అని అడిగితే చెప్పాడు, తనకున్న స్ట్రెంగ్త్ని పెంచడం కోసం దీన్ని పెంచాలంటే ఇప్పుడు 35-40 ఉన్నాయి, దీన్ని పెంచాలంటే ఏం చేయాలి మిత్రమా అనేది ఆయన అడిగాడు. ఎలా ఆఫీసర్ని ఎలా చేస్తావు లేదంటే సరే చర్చ ఏవో జరిగినాయి. ఇతను ఏం చెప్పాడు ఇంకా పూర్తి వివరాలలోకి వెళ్ళలేదు, కానీ మొత్తం మీద అక్కడి నుంచి ఇదిగో వస్తుంటుంది, రేపు ఇంతమంది, ఇవాళ ఇంతమంది, ఒట్టి నోటి మాట అండి. ఓకే. నోటి మాట కొద్దీ కొట్టేసేసాడు. 100, 140 ఇట్లా స్ట్రెంగ్త్ని. అవును చూసి పలానా ఏళ్ళు మన గ్రామాల్లో ఒక ఫారెస్ట్ ఉంది, ఎప్పుడో వెళ్ళిపోయినటువంటి కామమ్మ మొగుడు, కనపడకుండా వెళ్ళిపోయిన కామమ్మ మొగుడు వస్తే, ఎవడో వస్తే వీడు కామమ్మ మొగుడైన ఎవరో అంటే కావోలోని కామమ్మ మొగుడే అని అందరూ అన్నారట. అట్లా అటువంటి పరిస్థితిని వైస్రాయ్ హోటల్లో కూర్చొని చేశాడు. పెద్ద గందరగోళం. ఆ తర్వాత పరిణామాలన్నీ అందరికీ ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా కొంత అంతో ఎంతో తెలిసే ఉంటాయి. వైస్రాయ్ హోటల్ మీద రాళ్ల దాడి చేయించింది ఎవరండి? అది అతనే చేయించినవి, ఇంకెవరు చేస్తారు? ఎవరో కాదు, బయట వాళ్ళు ఎందుకు అవసరం ఉంది? తను రావాలనుకుంటున్నాడు కాబట్టి అధికారానికి, ఓకే, తన ప్రేరణతోనే జరిగింది. రాళ్ళు రోవడం, చెప్పులు విసరడం, ఇదంతా కూడా ఆనాడు జరిగింది. దాంతో రకరకాల తర్వాత గవర్నరును, అప్పటికే పర్సనల్ సెక్రటరీగా ఆయనకి ఎన్టీఆర్కి ఉన్నటువంటి ఇతను ఇప్పుడు లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ అన్నాడు. అది ఆయన అకస్మాత్తుగా ఉండగానే సంతకం తీసుకుని ఇద్దరు గవర్నరు ఈయన కలిపే ఆ సంతకం తీసుకున్నారు. ఏ విధంగా తీసుకుంటారు సంతకం అంటే? ఏది అతను రాజీనామా ఇదే ఇంకంతే. ఓకే. ఆన్ బిహాఫ్ ఆఫ్ బాబు క్లాండెస్టైన్. ఈ రకంగా జరిగిపోయింది ఆ ఎపిసోడు. ఆ తర్వాత ఆమె మీద చేసిన, పార్వతి మీద చేసిన, తను చేసేటటువంటి తప్పుడు పనులకి పార్వతి మీద చంద్రబాబు అల్లినటువంటి గాథల్లో మొట్టమొదటిది అన్ని తప్పుడు మాటలు వాగించాడు. ఇక్కడ ఇది లక్ష్మీభారతిని, రాక్షసిని, ఇట్లా ఇటువంటి పేర్లతో ఆయన ప్రచారంలోకి దించి అతని ద్వారా చేశాడు. తను అనడం, తను అనకుండా రజనీకాంత్ ద్వారా అనిపించాడు. రజనీకాంత్ గారి ద్వారా రజనీకాంత్ మన స్టేట్కి వచ్చే అనిపించాడు. ఇది చాలా ఇది రాక్షసి పార్వతిని. ఈ రకమైనటువంటి ప్రచారాలకి దించి ఇది చేసి అభాస్పాలు చేయడానికని అలా చూశాడు. కానీ అది ఏమీ కాలేదు. ఆ రకమైన ప్రయత్నాలు ఇదే. తరువాత ఇద్దరికి, మామ అల్లుళ్ళకి మధ్య మరొక ప్రధానమైనటువంటి అంశం క్లీవేజ్ రావడానికి ఇతను లిక్కర్ ఇవి కర్ణాటక నుంచి ఎక్కడి నుంచో తీసుకొస్తూ లారీస్ని లో సరఫరా చేస్తున్నాడు. అక్కడి నుంచి ఇక్కడ మన స్టేట్కి. ఎవరు ఆయన తమ్ముడు, చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు చేస్తుంటే అది పట్టేయండి అని చెప్పేసి ఈయనకి ఇన్ఫామ్ చేస్తే, ఎవరికి చీఫ్ మినిస్టర్గా ఎన్టీఆర్కి ఇన్ఫామ్ చేస్తే వెంటనే సీజ్ చేసేయండి అని కేసు పెట్టమని చెప్పాడు. ఓకే. దాంతో అది చంద్రబాబుకి ఒక గుర్రైపోయింది. తన తమ్ముడికి పెట్టడం అంటే తనకి ఇన్వాల్వ్మెంటు
అయినట్టే ఉంటుందనేటువంటి ఉద్దేశపడ్డాడు ఏమో కానీ మొత్తం మీద దాంతో అక్కడి నుంచి కూడా క్లీవేజ్ ఇంకా పెరిగింది. ఈ నానా రకాల దీనికి దారి చేసి చివరికి ఏదైతే ఆయన హఠాన్ మరణానికి కారకుడయ్యాడు బాబు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా అంటే ఇప్పటి వరకు జరిగిన రాజకీయాలన్నీ చూశారు, నిజాలన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నారు. సార్ మీరు చూసినప్పుడు అంటే మళ్ళీ గతంలోకి వెళ్దాము, ఇందిరాగాంధీని ఎందుకు చంపాల్సి వచ్చింది సార్? ఆనాటి రాజకీయాలలో అనేక రకాల పరిణామాల బట్టి, ఎందుకంటే కాంగ్రెస్లోనే 2 వర్గాలు అయిపోయి యాంటీ ఇందిరా, ప్రో ఇందిరా అయిపోయి ఆమెను దించాలని ఒక వర్గం, అదంతా కూడా ఏంటంటే హెడెడ్ బై ఓల్డర్ జనరేషన్, నిజలింగప్ప ఇటువంటి వాళ్ళంతా కూడా, సింహరాజ్జీ వీళ్ళంతా కదా, ఈ బాపత్ అంతా కూడా ఆమెకు వ్యతిరేకంగా సిండికేట్గా ఏర్పడి ఇండికేట్ని దెబ్బతీయాలని చూశారు. అయితే వీళ్ళకి ఈ సిండికేట్కి ఒక ప్రత్యేకమైన పాలసీ ఇది లేదు. నెహ్రూ కుటుంబం అంటే వ్యతిరేకత, ఇప్పుడు మోడీలాగా నెహ్రూ కుటుంబం అంటే వ్యతిరేకత, కేవలం వ్యతిరేకత వల్ల ఆ రకమైన ఇది చేశారు. తర్వాత దే ఆర్ నాట్ ప్రోగ్రెసివ్, ఒక అభ్యుదయకరమైన సమాజ నిర్మాణానికి సూచనప్రాయంగా కూడా అంగీకరించని బాపతు అంతా కూడా క్యాపిటలిస్టు సెక్షన్స్కి, పెట్టుబడిదారీ వర్గానికి, భూస్వామ్య వర్గాలకి అనుకూలమైనటువంటి వర్గం ఒకటి కాంగ్రెస్లో ఉంటూనే ఉంది మొదటి నుంచి కూడా. ఇది ఒక అభ్యుదయకరమైనటువంటి భావాలతో, అదేవిధంగా యాంటీ ఇంపీరియలిస్టు, సామ్రాజ్యవాద వ్యతిరేకమైనటువంటి భావాలతో, అర్లీ నేషనలిస్ట్ మూమెంట్ నుంచి ఉత్తేజం పొందినటువంటి భావాలతో ఉన్నటువంటి వర్గం ఉంది. వాళ్ళలో ఇంకా సడలినటువంటి ఇది రజను తగ్గనటువంటి మనుషులు అంతా కూడా ఇందిరాగాంధీ వైపు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా అలవి కాని పద్ధతుల్లో ఎంతసేపు ఏమిటంటే నన్ను దించడానికో నన్ను చంపడానికో వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సిండికేటు పార్టీలో ఉన్న, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెండో వర్గం అంటే ఎవరెవరు ఉన్నారు? రెండోవరు చెప్పే కదా, నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్, ఎంత కొన్నాళ్ళు మన సంజీవ్ రెడ్డి గారి కూడా, ఆయన కూడా ఉన్నారు ఆ వర్గంలో. తర్వాత డివియేషన్ పెట్టుకున్నాడు. కానీ ఈ రకంగా ఆంధ్ర నాయకులు ఉన్నారు. తర్వాత వీళ్ళు అదే ఈ వర్గం అంతా ఇట్లా ఉంది. ఇటువంటి వాళ్ళ నుంచి ఇక ఆమెకి ఏంటంటే రెచ్చిపోయింది. కాబట్టి వీళ్ళని అనగదొక్కాలంటే ఏం చేయాలంటే దీనికి తోడు జయప్రకాష్ నారాయణ దీంట్లో కూర్చోడు. ఆయన ఇటువంటి తప్పుడు భావాలతో ఎదిగినవాడు కాదు. ఆయన జయప్రకాష్ నారాయణ సోషలిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా పదవుల్ని ఆశించినటువంటి వ్యక్తి. పదవులని ఆశించకుండా ఉన్నటువంటి వాళ్ళలో మొదటి నుంచి చివరి వరకు, చనిపోయే వరకు ఉన్నటువంటి వాళ్ళలో బాగా చెప్పుకోదగిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు జయప్రకాష్ నారాయణ, రెండో ఆయన ఆచార్య రంగా, ఎన్జీ రంగా. వీళ్ళిద్దరే ఉంది. అంతో ఎంత ఏంటంటే వాదనా పటిమ ద్వారానే మార్పుకి వాళ్ళు దోహదం చేశారు తప్ప లేదు. సరే, ఆయనేమో పెద్ద ఉద్యమమే తలపెట్టాడు మన జయప్రకాష్ నారాయణ. ఈ రకంగా ఆ రోజుల్లో అది ఎమర్జెన్సీకి
గట్టిగా ఎదుర్కొని దేశవ్యాప్తంగా ఒక మహోద్యమాన్ని నిర్మించినటువంటి వాడు జయప్రకాష్ ఆధ్వర్యంలో. సరే, ఆయన దాంట్లో ఎప్పటికప్పుడు ఆపర్చునిస్ట్ ఉంటారు కాబట్టి రకరకాల బాపతంతా దూరింది ఆ ఉద్యమంలోకి. వాళ్ళే చివరికి వచ్చేసి మామూలుగా ఇది జనతా పార్టీకి ఏర్పడ్డారు. జనతా పార్టీ ఏర్పడిన తర్వాత నెమ్మదిగా బీజేపీ ప్రవేశించింది దాంట్లోకి. పెట్టేసేసి తన పార్టీని భారతీయ జనతా పార్టీ అన్నారు. అంటే హిందుత్వ వర్గం ప్రధానంగా నెమ్మదిగా ఆరూపంగా అవతరించింది బీజేపీ. ఇది రకరకాల పరిణామాలు. అంచేత ఎమర్జెన్సీ ప్రకటన చాలా తప్పు, భావ ప్రకటన స్వేచ్ఛకి విరుద్ధమైంది. అది ఎదుర్కోలేక ఐడియాలజికల్గా సైద్ధాంతికంగా అటువంటి ఇది తప్పుడు భావాలు ఉంటే దాన్ని ఎదుర్కోకుండా అణచివేసే కార్యక్రమాన్ని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, అదేవిధంగా నలుగురు కూడి చర్చించుకోవడాన్ని, సమావేశ స్వేచ్ఛని, వీటన్నింటిని నిషేధిస్తూ హెబియస్ కార్పస్ని, అంటే నాకు ఇది అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్ళేటువంటి అధికారాన్ని కూడా, కోర్టుకు వెళ్ళి హక్కును కూడా వీళ్ళకి లేకుండా చేసింది ఇది పౌరులకి. అటువంటి పరిస్థితుల్లో ఒకే ఒక వ్యక్తి ఇది జ్యుడిషరీలో, న్యాయ వ్యవస్థలో ఉన్నారు. ఆ రోజుకి ఈ రోజుకి కూడా మనం పూజించదగినటువంటి వ్యక్తి హెచ్ఆర్ ఖన్నా, జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా. నెక్స్ట్ ఆయనే రాబోతున్న ఇది కావాలి, సీజేగా, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుకి ఇండియాకి. అటువంటిది కూడా వదిలేసుకున్నాడు ఆయన. ఆయనకి తెలుసు ఈ హెబియస్ కార్పస్ పిటిషన్స్ 100 వచ్చేసేసాయి. అనేక మందిని అరెస్ట్ చేశాడు కదా ఎమర్జెన్సీలో. ఆ ఎమర్జెన్సీలో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది హెబియస్ కార్పస్ పిటిషన్ మూవ్ చేశారు. అంటే ఆ హక్కు రాజ్యాంగంలో ఉంది, హెబియస్ కార్పస్ పిటిషన్ కింద కోర్టును మూవ్ చేసే హక్కు. దాన్ని కూడా సస్పెండ్ చేసినప్పటికీ జస్టిస్ ఖన్నా ఏం చేశాడంటే రిలీజ్ చేసి పట్టాడు. థౌజండ్స్ని రిలీజ్ చేశాడు ఖైదీలను. దాంతో ఆయనకి కట్ అయిపోయింది. ఆయనకి ఆ ప్రమోషన్ ఆయనే సీజే కావాల్సింది, ఇవ్వాల, ఇంకెవరినో పెట్టేసేసింది. ఈ రకమైన పనులన్నీ చేసింది. వీటికి వ్యతిరేకంగానే అతను జయప్రకాష్ వీళ్ళతారు ఆ ఉద్యమాన్ని నడపడం. దాంట్లో భారతీయ జనతా పార్టీ కూడా ఆ ఉద్యమంలో భాగమైంది. అది ఆ రోజుకి అది ప్రోగ్రెసివ్ ఉద్యమంగా నడిచింది, యాంటీ ఎమర్జెన్సీ. అదేవిధంగా వామపక్ష శక్తులు కూడా దానికి అనుకూలంగా, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వాళ్ళు చేతులు కలిపారు చివరిలో. అదే ఆ రకం. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఏబీకే ప్రసాద్ గారితో 65 ఏళ్ళ అనుభవం అండి. సో ఆయన అడిగి మళ్ళీ ఇదే సెషన్ కంటిన్యూ చేద్దాము. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, లేదంటే ఎవరి జీవిత చరిత్ర మీదైనా సరే వాటికి సంబంధించిన వాస్తవాలు తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీ ఐడియాస్ ఏమున్నా సరే మాకు షేర్ చేయండి. తప్పకుండా మనం ప్రసాద్ గారితో చర్చించుకుందాం, వాస్తవాలు తెలుసుకుందాం. సో దయచేసి మీరు కూడా సహకరించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.